ఆయనకి నోటీసులు ఇచ్చింది. 25వ తేదీ ఈయన్ని మళ్ళీ విచారణకు రమ్మన్నారు. అంటే మరి ఎందుకు పదే పదే సిఐడి విచారణకి ఈయన పిలుస్తుంది అనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. అయితే ఇక్కడ ఏ కేసు ఈయన మీద ఎటువంటి సెక్షన్లు పెట్టారు, కేసు ఏంటి అనేది మనం చూసినప్పుడు యాక్చువల్గా ఏంటంటే కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ అంటారు. అంటే కేఎస్పిఎల్ దాని పేరు, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కంపెనీ. ఇందులో కర్నాటి వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి, కేవీ రావు అంటారు ఆయన్ని, ఆయనకు 41.12% అందులో షేర్ ఉంది. అట్లాగే కేఎస్ఈజెడ్ అంటే కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్, ఎస్ఈజెడ్ అంటారు. కాకినాడ ఎస్ఈజెడ్లో 48.74% కేవీ రావుకు ఉంది. ఈ 2 వాటాల్ని తన అల్లుడు అంటే విజయసాయిరెడ్డి అల్లుడు పేరు రోహిత్ రెడ్డి, కూతురు నేహారెడ్డి వాళ్ళ భర్త, కూతురు అంటే పెంపుడు కూతురు. సో ఈ రోహిత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ శరత్ చంద్రారెడ్డికి అరబిందో ఫార్మా అనేది ఒక కంపెనీ ఉంది. దానికి ఇంకొన్ని అనుబంధ కంపెనీలు ఉన్నాయి. దాదాపు 12 కంపెనీల పైన ఈ శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్గా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ కేవీ రావు వాటాల్ని అడిగిన కంపెనీ పేరు అరబిందో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, అంటే అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్. దీన్ని ఇప్పుడు ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్గా మార్చారు. సో ఈ కంపెనీకి ఈ వాటాల్ని తక్కువకు రాయించుకోవాలన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ సీపోర్ట్లో ఉండే 41.12% వాటాల విలువ 2,500 కోట్లు అయితే వీళ్ళు రాయించుకున్నది 494 కోట్లకి రాయించుకున్నారు అనేది ఒక ఆరోపణ. రెండో ఆరోపణ కేఎస్ఈజెడ్, కాకినాడ ఎస్ఈజెడ్లో 48.74% వాటా కేవీ రావుకుంటే దాన్ని ఈ అరబిందో రియాలిటీ వాళ్ళు ఆ వాటా విలువ 1,109 కోట్లు. ఈ వాటాల విలువ 48.74% వాటాల విలువ 1,109 కోట్లు అయితే వీళ్ళు కేవలం 12 కోట్లకి ఆ వాటాలను రాయించుకున్నారు. అంటే టోటల్గా 3,600 కోట్ల విలువైన వాటాల్ని వీళ్ళు దాదాపు 500 కోట్లకి రాయించుకున్నారు. అంటే దాదాపు 3,100 కోట్లు వాళ్ళకి మిగిలాయి బెదిరించడం వల్ల. ఇది చెప్తున్నారు. మామూలుగానే మనకు ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతరులను బెదిరించి రాయించుకోవడం అనేది ఈ మధ్య అన్ని చోట్ల వింటున్నాం మనం. అదాని అనేక మందిని బెదిరించి ఎయిర్పోర్ట్లని, సీపోర్ట్లని రాయించుకున్నాడనే వార్తలు కూడా దేశవ్యాప్తంగా మీడియాలో వచ్చాయి. అంటే ఎవరి దగ్గర పవర్ ఉంటే వాళ్ళు మిగతా బిజినెస్ పీపుల్ని బెదిరించి రాయించుకోవడం. ఇక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా పోలీసులను ఉపయోగించుకొని కొంతమంది తమ పేరుతో వాటాలను బదలాయింపు చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇది కామన్ ప్రాక్టీసే. అలాగా ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేవీ రావుని బెదిరించి విజయసాయిరెడ్డి అల్లుడికి బ్రదర్ అయిన శరత్ చంద్రారెడ్డి కంపెనీలోకి ఈ వాటాలని రాయించుకున్నారనేది ప్రధాన ఆరోపణ. దీనికి A1గా విక్రాంత్ రెడ్డి ఉన్నాడు, ఏవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి. విక్రాంత్ రెడ్డినే ఇదంతా డీల్ చేశాడు. అయితే విజయసాయిరెడ్డి కేవీ రావుకు ఫోన్ చేసి ఇట్లా విక్రాంత్ వస్తాడు, నువ్వు డీల్ కుదుర్చుకో లేకపోతే ఇబ్బందులు ఉంటాయని ఇండైరెక్ట్గా బెదిరించినట్టు. తర్వాత కేవీ రావుని సెప్టెంబర్ 2020లో జగన్తో కూడా మీటింగ్ ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఈయన మీద సిఐడి మన బిఎన్ఎస్ చట్టం కింద 506, 384, 420, 109, 467, 120B, రెడ్ విత్ 34 ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే నేర స్వభావంతో కూడుకున్న బెదిరింపు. రెండవది ఎక్స్టార్షన్, డబ్బులు లాగడానికి బెదిరించి డబ్బులు లాక్కోవడం. మూడవది చీటింగ్, మోసం చేయడం. నాలుగవది ఫోర్జరీ, తప్పుడు సంతకాలు పెట్టడం. ఐదవది కాన్స్పిరసీ, కుట్ర పన్నడం. ఈ సెక్షన్ల కింద విజయసాయిరెడ్డి మీద కూడా కేసు పెట్టారు. మొత్తం దీంట్లో 5 మంది మీద ఇప్పుడు కేసు పెట్టారు. A1 విక్రాంత్ రెడ్డి, A2 విజయసాయిరెడ్డి, A3 శరత్ చంద్రారెడ్డి, A4 శ్రీధర్, A5 అరబిందో రియాలిటీ ఇన్ఫ్రా లిమిటెడ్. సో ఈ 5 మీద పెట్టారు. ఇప్పుడు A1 ఏమో విక్రాంత్ రెడ్డి ఏమో ఆల్రెడీ బెయిల్ మీద యాంటిసిపేటరీ బెయిల్, ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఈ విజయసాయిరెడ్డి మాత్రం తెచ్చుకోలేదు బెయిల్. విజయసాయిరెడ్డి నేను విచారణకు హాజరవుతాను, ఎదుర్కొంటానని చెప్తున్నాడు ముందు నుంచి. సో ఆయన్ని ఇప్పుడు విచారిస్తున్నారు. అయితే గతంలో విజయసాయిరెడ్డి విచారణ అయినాక బయటకు వచ్చి ఏం చెప్పాడంటే, నాకు కేవీ రావు తర్వాత
నాకు తెలిసిన వాళ్ళకి చెప్పాడు. ఎందుకంటే విజయసాయిరెడ్డికి అసలు సంబంధం లేదు. ఆయన నాకు ఫోన్ చేయలేదు. కానీ ఒక పెద్ద ఆఫీసరు విజయసాయిరెడ్డిని ఇరికించాల్సిందిగా నన్ను ప్రెజర్ చేశాడు. అందుకే నేను నా కంప్లైంట్‌లో విజయసాయిరెడ్డి పేరు చేర్చాల్సి వచ్చింది అనేది చెప్పాడని చెప్తున్నారు. ఈ కేసు మొత్తం కూడా విక్రాంత్ రెడ్డిది డీల్ చేశాడు తప్ప